ఎలా ఉంది కళ్ళు కొండ వేషం? శుద్ధ బండేలా ఉన్నావు. రోజా నవ్వుతున్నట్టుంది. నవ్వుతుందట నవ్వుతాం. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. వాడు లోపల ఏం చేస్తున్నాడు ఏమో. పాట పాడేటప్పుడు వాడు రోజా ఒంటి మీద చెయ్యిస్తేనే నా ఒంటి నిండా తేళ్లు పాకినట్టు అనిపించేది. ఎంత ఆపుదాం అనుకున్నా ఆకున్నా మొదటిసారిగా నా కళ్ళపు నీళ్లు కూడా వచ్చినాయి. నీకేం తెలుసు? ఏమైంది రోజా? ఏమైంది రోజా? ఏదో కాసేపు నటించి మరి అతను నా మీద పడి ఇంత మోటుగా ప్రవర్తిస్తాడా? అయ్యో స్వామి! మా నాన్నలాగా అర్థం కాకుండా మోటుగా అంటే ఏం చేశాడు? చూడు, నా జాకెట్ చింపాడు. జాకెట్ చింపాడా? చింపాంజిగాడు అంతేగా. పెద్ద ప్రమాదం. వెంట్రుకు వాసులు తప్పిపోయింది. అయ్యో, ఇక ఇలా నటించడం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. అంత మాట అనకూడదమ్మా. నువ్వు ఇంటి కోడలు కాస్త కష్టపడమ్మా. నా వల్ల కాదండి. హారమా? ఇంత ఘోరమా? ఇంతటి నీచ భారమా? నీచ భారం కాదు, మన కంట్లో కారం. ప్రాసపాట పడకు. సరిగ్గా ఇలాగే ఆ కొండకి వెన్న రాసి హారం కొట్టేద్దామని చూసాం. కథ అడ్డం తిరిగింది. రోజా జాగి చుంపుతాడా రాస్కెల్? రాత్రికి వాడిని లేపేసి మరీ హారం చేజిక్కించుకుంటాను చూడు. ఆ కళ్ళు కొండే గాని మర్యాదగా అప్పచెప్పారా సరి, లేకపోతే అరణ్యంలో మీ బంగాళా లేచిపోద్ది. కళ్ళు కొండయ్య ఏం చేశాడు? వాడు ఏం చేశాడా? మా గురువు గారిని చంపేసి ఆహారం ఎత్తుకొచ్చి ఏడ దాక్కుండాడు. ఆ విషయం మాకు తెలియదే. రాత్రి వచ్చి మా వరండాలో పడుకున్నాడు. మరి పొద్దుటే లేచి ఎట్టుపోయాడో ఏమో. మన నౌకర్లను అడిగి చెప్తాం రా. హరి, ఆ కొండయ్య గారిని ఎక్కడైనా దాచేయకపోతే ఆ హారం వాడికి దక్కదు, మనకి చిక్కదు. మధ్యన ఈ పిల్లు సన్నాసులు తన్నుపోయేలా ఉన్నారు. నిజమేనా? వాడిని ఎక్కడ దాద్దాం? గాజు గదిలోకి తీసుకెళ్లి 4 తగిలించి ఆ హారం నేను లాక్కుంటాను. నువ్వు వేళ్లతో జాగ్రత్తగా మాట్లాడి పంపించు. అలాగే, జాగ్రత్త. కొండయ్య గారు, మీరు వాళ్ళ గురువుని చంపారు. నా పిల్లులంతా వచ్చి మా బంగ్లా మీద పడ్డారు. హరి, ఎవడబేడు తుంబా ఈ కొండతో పోట్లాడటానికి వస్తాడా? అది రక్తం కళ్ళ చూస్తారు. వద్దు గురు, వాళ్ళతో గొడవ పుట్టుకోవద్దు గురు, నా మీద ఒట్టు. పిరికినా ఎలా? కొండయ్య గారు, కొండయ్య గారు, మిమ్మల్ని భద్రమైన చోట్లో దాచేస్తాను. వస్తారా? పెద్దయ్య, పెద్దయ్య, త్వరగా ఎక్కడైనా తీసుకెళ్ళి దాచేయండి. ఇది నీకు చాలా భద్రమైన చోటు. పిల్లులు కాదు కదా, వాళ్ళ తలలో జేజమ్మలు కూడా నీ ఆచూకీ తెలుసుకోలేదు. ఏందో ముసలా, నువ్వు బాగా తెల్లమార్చేవాడివే. నీళ్లలోనే గదిగట్టించినట్టే నీ అవ్వాసు. కొండయ్య, ఎన్నాళ్ళు నువ్వు సుయ్యా అని పిలిచినా గూట్లి అని తిట్టినా పడి ఉన్నది తెలుసుబే. నన్ను దాసి నీ మాట నువ్వు నిలబెట్టుకుంటావు. ఆ ఆరో నీకిచ్చి నా మాట నేను నిలబెట్టుకుంటాను. అరే సుబ్బయ్య, కొండయ్య మాట అంటే మాటే బే, గూబే. తీసుకో, అనుభవించు. చాలుబే బూట్లే. సపాష్. శేషు, ఆ గాయత్రి నేర్చుకురండి. కొండయ్య, ఈ హారం కోసం అనేక విధాల అహోరాత్రాలు నేను రోధించాను, శ్రమించాను, పరిశ్రమించాను. కానీ ఆశ్చర్యంగా, అద్భుతంగా, అనుకోని విధంగా నీ చేతి మీదుగా అయితే నాకు లభించింది. గాయత్రి, ఎన్నాళ్ళు నువ్వు భద్రంగా దాచానని మురిసిపోతున్న హారం ఇదిగో. అది నేను చేతికిలా వచ్చింది. నన్ను వెతుక్కుంటూ నడిచి మరీ వచ్చింది. ఆ బిల్లగారు కూడా నన్ను మోసం చేశాడా? హారాన్ని దేవత మెళ్ళలో అలంకరించమని ఆ విషయం ఎవరికి చెప్పొద్దని ప్రాధేయపడ్డానే. ఆ పిల్లుదన్ను నా మనిషి చంపి అతని మెడలో ఉన్న హారాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. గాయత్రి, ఈ హారం కోసం 20 ఏళ్ల పాటు నీ చుట్టూరా తిప్పుకున్నావు, అనేక బాధలు పెట్టావు. దీన్ని రెక్కలు విరిచి కట్టండి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి గాయత్రి. ఈ ధాత్రిలో ఏ మాతృమూర్తికి లభించని ఒక ఘోర, కఠోర, భయంకర, విచిత్ర, సుందర మరణాన్ని పొందబోతున్నావు. ఈ హారాన్ని దాచుకోబోయి పాపం అయిపోతున్నావు. భయంకరమైన మొసళ్లకు పలహారం, అందమైన అరుదైన చేపలకు ఆహారం. చచ్చే ముందు చివరిసారి మనసారా కళ్ళారా చూసుకొని ముద్దుల హారాన్ని. వజ్రాల హారం అని మురిసిపోకు. ఇది నకిలీ హారం శివానందం. నకిలీదా? కొండయ్య, ఆ హారము సిసలైంది కాదు. ఈ కొండయ్య అసలైన వాడు కాడు శివానందం. నువ్వు
నువ్వా? ఎదుటి మనిషి శక్తిని తక్కువగా అంచనా వేయకు శివానందం. నన్ను గాయత్రీదేవి గారిని మర్యాదగా ఇక్కడి నుంచి పంపించు, లేదా నువ్వు మోదుబడి కట్టించుకున్న ఈ గాజు గదే నీకు సమాధి అవుతుంది. హరి, ఆ హారం కొండదేవత మెల్ల ఉందని ఆచూకే తెలిసింది. నేను అక్కడికి వెళ్తాను. నువ్వు ఇక్కడ గాయత్రిని రాజాని కాల్చి మార్చి పూడ్చిపెట్టు. సరే, మన వాళ్ళంతా బయలుదేరండి. వెళ్ళు, రోజాని గాయత్రీదేవి గారిని బయటికి తెచ్చు. నువ్వు వెళ్ళి కూడాని కాపాడు. వెళ్ళు. అట్లాగే రాజా, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి.
అని తీర్పుంటే తప్పుకో. నీ తండ్రి నా చేతుల్లో పిట్టలా గిజగిజలాడి మరీ చచ్చాడు. నువ్వు ఒక లెక్క. ఛ! నా తండ్రిని చంపిన దౌర్భాగ్యుడి శవం కళ్ళ చూడటానికే వచ్చాను రా. అరే 20 ఏళ్ల క్రితం నువ్వు అమానుషంగా చంపిన మా నాన్నగారి సమాధిరా ఇది. నీ కుట్రకు కుతంత్రానికి బలైపోయిన ఒక మహామనిషి సమాధి. నాన్న, మిమ్మల్ని అపకీర్తి పాలు చేసిన దౌర్భాగ్యుణ్ణి మీ కాళ్ళ మీద పడేశాను. నా కసి తీర్చుకున్నాను, నా సభ్యులను నెరవేర్చుకున్నాను. నిన్న రోజా ఫోన్ చేసి నాకు అన్ని వివరాలు చెప్పింది రాజా. హౌ కెన్ ఐ థ్యాంక్ యూ? చనిపోయిందనుకున్న నా భార్యను నా దగ్గరకు చేర్చు. చీకటైపోయిన నా జీవితంలో వెన్నెల వెదజల్లావు. ఆనాడు నిన్నంత అవమానించిన మంచి మనసుతో నాకింత మంచిని చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోను రాజా? కొందరు స్వార్థపరులు మా నాన్నగారి మీద వేసిన అభాండాన్ని తుడిచివేయగలిగారు. అదే నాకు ఆనందం భూపతి గారు. దొరా, నువ్వు నీ గూడెం వాళ్ళు నాకెంతో సాయపడ్డారు. నా కోసం కష్టపడ్డారు, ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకుని నష్టపడ్డారు. కొత్త ఇళ్ళు కట్టించి మీ అందరి రుణం తీర్చుకుంటాను. దొరా, ఓ మంచి పనికి సాయపడ్డామన్న తృప్తే చాలు మాకు. అమ్మా, ఆ రోజు మీరు నాకు ఇచ్చిన హారం తిరిగి మీకు ఇచ్చుకుంటున్నాను. తీసుకోండి అమ్మా. వద్దు దొరా. ముక్కలైపోయిన మా కుటుంబాన్ని తన చల్లటి చూపుతో ఏకం చేసిన మీ దేవతకే ఈ హారం సమర్పిస్తున్నాం. ఆ తల్లి మెళ్ళు అలంకరించు దొరా. చిత్తం దొరా. సిగ్గుపడుతున్నావేంటి? అక్కడంతా అయిపోతా ఉంది. త్వరగా ఏమండి, ఇచ్చి పుచ్చుకుంటారు, ఇల్లు కట్టించుకుంటారు, అన్ని సర్లే. రాజాన్ని ఒక ఇంటివాడి చేసే పాయింట్ ఎత్తరేంటి? గురు, త్వరగా పెళ్లి చేసుకో గురు. రాజా రోజాని పెళ్లి చేసుకుంటే నేను ఈ పూజాని పెళ్లి చేసుకుంటాను. అప్పుడే కుడుతున్నావేంటి?